తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడి గింజల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. స్పాట్లోనే 7గురు దుర్మరణం చెందారు. టీ నరసాపురం నుంచి వెళ్తోంది లారీ. చిన్నాయిగూడెం శివారు దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. మొత్తం వ్యాన్లో 10 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే హైవేపై అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ బోల్తా పడడంతో 7గురు చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడ్తో మినీ లారీ బయలుదేరింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల సమీపంలో అరిపాటి దిబ్బలో చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకవారి పాకల సమీపంలో మినీ లారీ అదుపు తప్పి పంట బోధలోకి దూసుకెళ్లి తిరగబడింది. ఈ ప్రమాదంలో నమిశ్రగూడెం మండలం తాడిమల్లకు చెందిన 7గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ మినీ లారీలో 9 మంది సభ్యులున్నట్టు తెలుస్తుంది. డ్రైవర్ తప్పించుకొని పరారైనట్టుగా సమాచారం. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని 7గురు చనిపోయారు. గాయపడ్డ వారిలో ఒకరిని గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు ఏమన్నారు ఒకసారి. క్యాబ్ లో పడుకున్నాను కదా, మిగిలిన వాళ్ళు పైకి ఎక్కారు. నేను లేచేవాడికి మొత్తం తిరగడిపోయి అప్పటికే పైకి వచ్చారన్న. తర్వాత లేచి వచ్చేవాడికి కింద మొత్తం ఎంతమంది? ఇప్పుడు మేము 16 మంది అన్న. మొత్తం 16 మంది. కనవాళ్ళు ఏమారు? గొట్టెక్కారన్న. మిగిలిన వాళ్ళు 8 మంది బంట వాళ్ళు మాత్రం కొట్లో ఉండిపోయారు. ఏ ఊరు నుంచి లోడ్ వేసుకొస్తున్నారు మీరు? జంగారెడ్డి కూడా అసలు తెలియదు మరి ఊరు. ఓకే తండ్రి, అక్కడ నుంచి వస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడి నుంచి వచ్చినవాడికి మేము ఎంత క్యాబ్ లో పడుకున్నాం కదా, మిగిలిన వాళ్ళు రాత్రి 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన, నిడదవోలు దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు 7గురు కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వలన లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కకు లాగి కాళ్ళలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది. టైర్ పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 7గురు 8 మంది, మొత్తం 8 మందిలో 7గురు చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్. అతనికి పైకి ఏం దెబ్బలు కనబట్టలేదు, కానీ అవుట్ ఆఫ్ డేంజరు. అతను రక్షించగలిగాం. మిగతా వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయారు. క్యాబిన్లో ఇంకో అతను అతను ఉన్నాడు, అతను క్షేమంగా ఉన్నాడు. ఈ పిక్కల ఓనర్ కూడా నాగబాబు అనే అతను కూడా, అతను అసిస్టెంట్ క్లర్క్ ఇద్దరు కూడా క్యాబిన్లో ఉన్నారు. వాళ్ళు కూడా లారీ డ్రైవరు ఇక్కడ నుంచి సీన్ ఆఫెన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి తీసుకుంటాం. బాడీలన్నీ కూడా కొవ్వూరు మన గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. రేపు ఉదయం ఇంపోస్ట్ చేసి బాడీని వాళ్ళకి బంధువులకి పొందగలుగుతాం. మంగళవారం అర్ధరాత్రి దాటాక తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీడి గింజల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. స్పాట్లోనే 7గురు చనిపోయారు. మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం లారీలో 9 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం. రామదాస్, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నయ్యగూడెం శివారు చిలకవారి పాలెం వద్ద అయితే దారుణమైన రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. ఇక ప్రమాదంలో అంటే మినీ వ్యాన్ తో దాదాపుగా 200 పైగా బస్తాలు ఉంటే మినీ వ్యాన్ లో ఉన్నాయి. మినీ వ్యాన్ లో జీడిపిక్కల వ్యాన్. జీడిపిక్కలు అంటే అక్కడ జీడిపిక్కల ఫ్యాక్టరీకి ప్రాసెస్ నిమిత్తం కూడా ఈ అన్ని బస్తాలు రాత్రి సమయంలో కూడా పట్టుకుని వెళ్తున్నారు. ఆ సమయంలో వ్యాన్ సరిగ్గా మనకు వచ్చే టీ నరసాపురం మండలం బొర్రపాలెం నుండి అయితే జీడిపిక్కల లోడుతో అయితే బయలుదేరింది. నిడదవోలు అయితే వెళ్ళాలి. నిడదమల మండలం నుండి తాడిమల్ల గ్రామం వెళ్తుండగా అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సరిగ్గా ఎక్కడైతే చెన్నై గుడి ఏదైతే ఉందో గుడి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా అక్కడ గొయ్యి ఉంది. ఆ గోతులను తప్పించబోయి వ్యాన్ ఒక్కసారిగా ఆ పక్కకైతే
అయితే బోల్తా పడినటువంటి పరిస్థితి. అంటే అతి వేగంగా వచ్చి గొంతులో పడడంతోనే వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడింది. వ్యాన్లో ఆ సమయంలో అందులో ఉన్నటువంటి పరివారు మొత్తం 10 మంది వరకు ఉన్నారు. 10 మంది అందులో ఆ బస్తాలన్నీ కూడా వాళ్ళపై మీద పడడంతోనే అందులోనే వ్యాన్లోనే మొత్తం అందరూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. 7 వరకు కూడా మొత్తం మృతి చెందారు. అందులో మరో 3 అయితే తీవ్ర గాయాలు అవడంతో అక్కడ హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. డ్రైవర్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ నిద్రమత్తే కారణమా? ప్రాథమికంగా పోలీసులు ఏం నిర్ధారించారు? డ్రైవర్ అంటే అతివేగంగా వెళ్ళడం, రాత్రి సమయంలో కావడం, కొంచెం అతను రాత్రి సమయంలో ఉండడంతోనే వేగంగా వెళ్లి గోతులో పడినటువంటి మినీ వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడడంతోనే అందులో వ్యాన్ అయితే బోల్తా పడిపోయింది. బోల్తా పడిన నేపథ్యంలోనే బస్తాలన్నీ కూడా ఈ యొక్క కూలీల కింద పడిపోయి కూలీల మీద పడిపోవడంతోనే ఎవరో కూడా లేవలేని పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ ఊపిరి ఆడక చనిపోయారు. వెంటనే డ్రైవర్ అయితే అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఆ డ్రైవర్ అయితే ఎదర ఉంటాడు, ఎదర భాగంలో ఉంటారు. అది డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ వాలిపోయినటువంటి బోల్తా పడినటువంటి పరిస్థితి. డ్రైవర్ అయితే క్షేమంగా స్వల్ప గాయాలు అయినప్పటికీ ఆయన భయంతో అక్కడి నుంచి పారిపోయినట్టుగా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చనిపోయిన మృతదేహాలన్నీ కూడా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. మిగిలిన గాయపడిన వారిని అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మరో 3 అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఏలూరు జిల్లాకు చెందినటువంటి వారు కూలీలుగా ప్రధానంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ నుంచి ఏదైతే నిడదవోలు పట్టుకెళ్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క జీడిపి ఫ్యాక్టరీలకు తరలించే క్రమంలోనే ఈ వ్యాన్ అయితే బోల్తా పడడంతోనే మొత్తం అందరూ కూడా 7 చనిపోవడం పరిస్థితి ప్రధానంగా ఉంది. రామదాస్. రైట్. ఎస్. తూర్పుగోదావరి జిల్లా చిలకవారిపాలెం దగ్గర చిలకవారిపాకల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. జీడిపిక్కల లోడ్తో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడి పంట బోధుల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో మొత్తం 7 మృతి చెందారు. మరొక 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తోంది. ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పూర్తిగా దానంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఫోన్